హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం అగ్ని పరీక్ష ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ వచ్చేసి మనకు ఈ 25 నుంచి సెప్టెంబర్ 5 వరకు మనకు ఓటింగ్స్ అనేది లైన్స్ అనేది ఓపెన్గా ఉంటాయండి. మీకు ఎవరి ఫేవరెట్ ఉన్నారో వాళ్ళకి ఓట్ వేసుకోండి. ఎవరైతే టాప్ 3లో ఉంటారో వాళ్ళే సెలెక్ట్ అవుతారు. దాని ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే 13 మెంబర్స్ 15 మెంబర్స్ ఉన్నారు కదా, 15 మెంబర్స్లో 2 మెంబర్స్ ఎలిమినేట్ ఆర్ ఎల్లో కార్డ్ ఇచ్చి వాళ్ళని బయటికి పంపించారంట. అలాగే వీళ్ళకు 13 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 13 మెంబర్స్కి వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారంట వాళ్ళు. అంటే షూటింగ్ అండ్ ఓటింగ్ అనేది సెప్టెంబర్ 5 వరకు అయిపోతుంది. సెప్టెంబర్ 5కి ఓటింగ్స్ అనేది స్టాప్ అయిపోతాయి. బిగ్ బాస్ 9 షూటింగ్ వచ్చేసి 6th రోజు స్టార్ట్ అవుతుందండి. ఆ 6th రోజు వచ్చేసి వీళ్ళు కామన్ మ్యాన్స్ వచ్చేసి 13 మెంబర్స్ ఉన్నారు కదా, 2 మెంబర్స్కి వైట్ కార్డ్ ఇచ్చేసి పంపించేశారు. అలాగే 13 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు వచ్చేసి వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. అంటే మీ బట్టలు మీరు తెచ్చుకోండి 4 వీక్స్ కోసం. ఆ 4 వీక్స్ కోసం మీరు సూట్ కేసులో తీసుకొని రండి అని చెప్పారనమాట. అలాగే ఆ రోజు స్టేజ్ పైనకి వాళ్ళ 13 మెంబర్స్ని పిలిచి, వాళ్ళ సూట్ కేసు తోటి పిలిచి వాళ్ళకు ఒక టాప్ 3 ఎవరు ఉంటారో వాళ్ళని డైరెక్ట్ BB9కి పంపించేస్తారు. అలాగే కొందరు ఇంకా 2 or 3 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని వచ్చేసి జడ్జి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఒక 2 మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్, అంటే టోటల్గా ఒక 5 మెంబర్స్ అన్నా లేకపోతే ఒక 6 మెంబర్స్ అన్నా వెళ్తారు BB9కి కామన్ మ్యాన్స్. ఓటింగ్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుందండి. చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఒక్కొక్కరికి. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి షకీబ్ అనేవారు ఉన్నారు. అతనికి అంటే అతను చూపించే ఇంట్రెస్ట్కి బిగ్ బాస్కి చూపించారు కదా, నిన్న ఫోన్ పలగొట్టుకోవడం అవన్నీ ఎమోషనల్గా ఆడియన్స్కి అనేది చాలా కనెక్ట్ అయ్యాడు అతను. తర్వాత వచ్చేసి సెకండ్ ప్రసన్న కుమార్ వచ్చేసి అతను హ్యాండిక్యాప్ అయినా కానీ అతని కాన్ఫిడెంట్ లెవెల్స్ కానీ అదంతా ఆడియన్స్కి నచ్చి అతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ వచ్చేసి తను గిట ఫస్ట్ చిరాకు వచ్చింది, కానీ ఇప్పుడు తను చాలా ఇన్నోసెంట్, చాలా మంచిదని ఆడియన్స్కి నచ్చి తనని 3rd ప్లేస్లో పెట్టారు. మిలిటరీ మ్యాన్ 4th ప్లేస్లో ఉన్నారు. 6th ప్లేస్లో నెక్స్ట్ వచ్చేసి దేమన్ పవన్, అతను 5th ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి అనూష గారు ఉన్నారు. తర్వాత ప్రియా గారు, మర్యాద మనీష్, ఇంకా హరీష్. ఒకవేళ మీకు హరీష్ అనేది నచ్చితే అతనికి ఓటు వేసుకోండి, ఎందుకంటే అతనికి చాలా తక్కువ ఓటు అనేది వస్తుంది. మీకు నచ్చితే దివ్య, నిఖిత, దాలియా, శ్రేయ, నాగా వీళ్ళందరూ లీస్ట్ పొజిషన్లో ఉన్నారండి. టాప్ వచ్చేసి వాళ్ళు ఉన్నారు. కామన్ మ్యాన్ వెళ్ళాలి అని అందరు అనుకుంటున్నారు కదా, కామన్ మ్యాన్లోనే మీరు పంపించాలి. మీ చేతుల్లోనే ఉంది. ఎవరైతే ఓట్ అనేది టాప్లో ఎవరైతే ఉంటారో టాప్ 3 వాళ్ళనే పంపిస్తారు. ఆల్మోస్ట్ షకీబ్, శ్రీజ, ఇంకా అనూష, మిలిటరీ మ్యాన్ వీళ్ళు ఎలా వెళ్తారని కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే మీ ఓటింగ్ అలా ఉంది, ఓటింగ్ బాగానే పడుతుంది వాళ్ళకు.